జరుగుతున్న ఉక్రెయిన్ ఇజ్రాయెల్ వార్ కి సంబంధించి తన ప్రైమ్ మినిస్టర్ ని చేంజ్ చేసి ఇంకో ప్రైమ్ మినిస్టర్ ని తీసుకొని వస్తాడు. పాకిస్తాన్ ని సర్వనాశనం చేసేసి మనోడు. సినిమాలో ఎన్ని ట్విస్టులు ఉంటాయి. ఇప్పుడు జరుగుతున్న ఉక్రెయిన్ ఇజ్రాయెల్ వార్ కి సంబంధించిన ఒక హింట్ ఉంటది. ఈ దులేందర్ సినిమా చూసినాక ఇండియా కాదు పాకిస్తాన్ డేంజర్లు ఉంది. దులేందర్ సినిమా చూసినాక పాకిస్తాన్ డేంజర్లు ఉందని 100% పాకిస్తాన్ నమ్ముతుంది. దులేందర్ సినిమా వస్తే కాలర్ ఎగరేసుకోవాలి. రణ్వీర్ సింగ్ అయితే యాక్టింగ్ చింపి పడేసిండు. పాకిస్తాన్ మన ఇండియా మీద ఎన్ని అటాకులు చేసిందేమో కానీ ఒక్కోడు మాత్రం పాకిస్తాన్ ని సర్వనాశనం చేసింది. మంచి మంచి గ్యాంగ్స్టర్లని గవర్నమెంట్ ఊపిండు. కి కింగ్ అవుతాడు రణ్వీర్ సింగ్. అది నెక్స్ట్ లెవెల్ ఉంటది. దాని తర్వాత బల్చిస్తాన్ సపోర్ట్ వస్తుంది. దాని తర్వాత కరాచీ కింగ్ అవుతాడు. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ని చేంజ్ చేసి ఇంకో ప్రైమ్ మినిస్టర్ ని తీసుకొని వస్తాడు. పాకిస్తాన్ ని సర్వనాశనం చేసేసి మనోడు. ఎంత పెద్ద పెద్ద వార్లు చేస్తాడంటే లాస్ట్ 40 minutes ఇట్లా గూజ్ బంప్స్ ఉంటాయి. సెల్యూట్ కొట్టుకోవాలి మన ఇండియన్ ఆర్మీకి, ఇండియన్ రా ఏజెంట్కి. ఇక్కడున్న చూడమా అక్కడ తెలియదు, ఏదో పాకిస్తాన్ అని ఎగురుతురు. కానీ మన ఇండియా కెపాసిటీ, మన ఇండియా మిలిటరీ, మన ఇండియా రా ఏజెంట్ తలుచుకుంటే రికార్డుల గురించి నేను చెప్తున్నా కదా. నేను గన్ షాట్గా అనుకుంటున్నా 3000 కోట్లు ఈ సినిమా కొడుతుందని. గన్ షాట్ నాది. గన్ షాట్గా 3000 కోట్లు కొడుతుంది. ఈ సినిమాని ఇంకో 10-15 సంవత్సరాల వరకు ఏ సినిమా కొట్టలేదు. ప్రతి ఇండియన్ ఇంకొక 50 years వరకు అరే మన ఇండియాకి సంబంధించిన మెయిన్ సినిమా ఏదైనా ఉందా అంటే దులేందర్ అని చెప్తున్నాడు. గన్ షాట్గా చెప్తున్నా. ఈ జనరేషన్ మొత్తం దులేందర్ అంటే దులేందర్ ఖాళీ.